పైలోనైడల్ సైనస్. సో, పోస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సర్జరీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఓపెన్ సర్జరీ అయితే డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి. 45 డేస్, 2 మంత్స్ టైం పడుతుంది. అదే ఒకవేళ ఫ్లాప్ సర్జరీలు చేసుకుంటే గనక స్క్వాటింగ్ పొజిషన్ చేయకూడదు. ఎందుకంటే ఏసిన ఫ్లాప్ ఊడిపోయే అవకాశాలుంటాయి. అదే గనక లేజర్ సర్జరీ గనక చేస్తే గనక ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు. జస్ట్ ఒక డ్రెస్సింగ్ అది కూడా అవసరమైతే డ్రెస్సింగ్ చేయించుకోవాలి. లేదంటే అది కూడా అవసరం లేదు. 5 డేస్ యాంటీబయాటిక్స్ వాడేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఎటువంటి ప్రికాషన్స్ లేవు. ఓకే. సో, పోస్ట్ చెప్పారు. అసలు ఈ సైనస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవాలి? సో, ఎవరికైనా గనక 2 బటక్స్‌కి మధ్యన నడుము దగ్గర అక్కడ హెయిర్ ఉంటే గనక ఫస్టే హెయిర్ రిమూవల్ చేసేసుకోండి. అక్కడ ఒకవేళ హెయిర్ వలన ఈ ప్రాబ్లమ్ ఉంటే గనక ఈవెన్ సర్జరీ అయిన తర్వాత గూడా మళ్ళీ రాదు అని చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. మళ్ళీ వస్తది. ఎప్పటివరకి మీరక్కడ హెయిర్ లేకుండా మెయింటైన్ చేస్తే రాదు. ఒకవేళ నేను సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 2 మంత్స్‌లో మళ్ళీ రావచ్చు. కాబట్టి అక్కడున్న హెయిర్ తీసేయాలి. ఎలా తీసేయాలి? షేవ్ అన్నా చేసుకోండి, ట్రిమ్మింగ్ అన్నా చేసుకోండి, లేదంటే లేజర్ హెయిర్ రిమూవల్ కన్నా ఎళ్ళిపోవాలి. ఇలా చేస్తే పెలోనల్ సైనస్ అనేది ఎప్పటికి రాదు.